కళలు అనేవి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈ కళల ప్రపంచం మనల్ని ఇంకో ప్రపంచానికి తీసుకొని వెళ్తుంది. మనం నిద్రపోయేటప్పుడు మనం మైమరిచి మత్తులో నిద్రలో ఉన్నప్పుడు కళలు అనేవి పడుతూ ఉంటాయి. ఇక ఆ కళలనేవి మనం ఉన్న ప్రపంచంలో నుండి బయటికి అంటే వేరే ప్రపంచానికి మనల్ని తీసుకెళ్తాయి. అయితే కళలు అనేవి మనకు రేపటి భవిష్యత్తులో ఏం జరగనుందో తెలియజేస్తాయన్నమాట. అయితే ఈ కళలో అనేక రకాల వస్తువులు, అనేక రకాల జంతువులు, అనేక రకాల మనుషులు కూడా ఇంకా రకరకాలవి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఒక్కో రకానికి ఒక్కో అర్థం ఉంటుంది అని మన స్వప్న శాస్త్రంలో తెలుపబడింది. అయితే కళలో గనుక పన్ను విరిగినట్టు కానీ లేదా మన పళ్ళు వేరే వాళ్ళు విరిచినట్టు కానీ పళ్ళని పట్టుకొని ఎవరైనా లాగినట్టు కానీ ఇంకా పళ్ళని ఎవరైనా పీకినట్టు కానీ కల వస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ కళల ప్రపంచంలో ఒక విచిత్రంగా ఉంటుంది. ఈ కళల ప్రపంచం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రోజు కనిపిస్తూనే ఉంటుంది. అయితే ఈ విరిగిన పన్ను కానీ కనిపిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇక కళలో మన పన్ను విరిగినట్టు కనిపిస్తే ఇది రాబోయే కాలంలో మన ఆర్థిక ఇబ్బందులకు కారణం అని తెలుపుతున్నారు మన జ్యోతిష్య నిపుణులు. అందుకని మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కళలో కనుక మన పన్ను విరిగినట్టు కనిపిస్తే కొంచెం జాగ్రత్త పడాలి. ఇక కళలో వేరే వాళ్ళ పన్ను విరిగినట్టు కానీ వేరే వాళ్ళ పన్ను కింద పడినట్టు కానీ ఇలా కనిపిస్తే అది మన భవిష్యత్తుని మంచి ఆనందకరంగా మార్చడానికి చిహ్నంగా చెప్తున్నారు మన జ్యోతిష్య పండితులు. అయితే పళ్ళని ఎవరైనా పీకినట్టు కల గనుక వస్తే అది మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకి చిహ్నంగా చెప్తున్నారు. అంటే మీరు ఊహించని మార్పు మీ జీవితంలో జరగనుంది అని, ఆ మార్పు వల్ల ఎన్నో ఫలితాలు ఉంటాయి అని గుర్తుంచుకోవాలని చెప్తున్నారు జ్యోతిష్యులు. ఇక అంతేకాకుండా కళలో గనుక పళ్ళను ఎవరైనా కొట్టినట్టు కల వస్తే ఈ కళ కూడా చాలా మంచి ఫలితాన్ని కలగజేస్తుందని చెప్తున్నారు మన జ్యోతిష్య నిపుణులు. అయితే పళ్ళను పట్టుకొని గట్టిగా ఎవరైనా పీకినట్టు కల వస్తే ఈ కళ మీరు ఇది వరకు ఏదైతే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నింటి నుండి బయటపడడానికి ఇదొక ఉదాహరణగా తీసుకోవచ్చట. ఇక అంతేకాకుండా మీరు వేరే వారి పన్నుని పీకి చేతిలో పట్టుకున్నట్టు కనుక కల వస్తే ఈ కళ కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుందని చెప్తున్నారు మన కళల శాస్త్రంలో. అయితే కళలో గనుక విరిగిన దంతాలు, మీరు విరుచుకున్నట్టు దంతాలు కనిపిస్తే లేదా వేరే వాళ్ళు దంతాలు విరిగిపోయినట్టు మీకు కల వస్తే ఇక ఇలాంటి కళలు మంచివి అని చెప్తున్నారు. కానీ మీ పన్ను మీకు విరిగినట్టు కళలో వస్తే కనుక ఇది అంత మంచిది కాదు అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇక మీరు దీన్ని అంటే ఎలాంటి సమస్య వచ్చినా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడానికి మీరు రెడీ కావాలి. అంటే మీరు జీవితంలో వచ్చే ప్రతిదాన్ని కూడా ఎదుర్కోవడానికి ముందుగా తెలిపే ఇవి. అంటే మీరు ముందుగా అవగాహన ఉంటే వాటి నుండి బయటపడడానికి చాలా తేలికగా ఉంటుంది.